వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎక్స్ఎమ్మెల్యే మన చాడ వెంకటరెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా గౌడ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు 100 రోజులు చేసిన సంగతి మనం మర్చిపోలేము. గత ప్రభుత్వాలు మరి చేసిన విషయాలు మన వృత్తిపైన అనేక దాడులు జరిగాయి. ఎక్సైజ్ అధికారుల వేధింపులు, మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తాటి ఈత వనాన్ని ధ్వంసం చేసిన సందర్భాల్లో మన సంఘం మన ధర్మభిక్ష ఈత వనాలు పెంచాలని మన డిమాండ్ ప్రకారం మరి ఈరోజు గ్రామాల్లో తాటి ఈత వనాల మొక్కలు ఇస్తా ఉన్నారు. మరి ఈ ఎక్సైజ్ అధికారులు ఈరోజు మనం సంఘం పెట్టినటువంటి డిమాండ్ భాగంగా మీరు మీ సొసైటీకి చెట్లు ఇస్తున్నాం, 3000 చెట్లు 4000 చెట్లు ఇస్తే మనం చెట్లు ఇస్తున్నారు. కానీ ఎండాకాలం వచ్చే వరకు చెరువు కట్టల పన్న కానీ ప్రభుత్వ భూమిలో పెట్టినటువంటి చెట్లు నీళ్లు లేక ఎండిపోవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము కలెక్టర్ గారి దృష్టి అధికారుల దృష్టికి తెచ్చాం. సాయిల్ గౌడ్ గారిని కూడా వేదిక మీద కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మన విఠల్ గౌడ్ నిజామాబాద్ జిల్లా, శ్రీశైలం గౌడ్, శంకరయ్య గారు, ఐల సత్తయ్య గారు, ఈ పేర్లు ఇది మిగతా లింగోల దాస్ గారు వీళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఇతర జిల్లాల నుండి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులను వాళ్ళ శ్రీనివాస్ సోదరులారా, ఎందుకంటే సోదరిమణులు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి సోదరులారా అని అంటున్నాను. ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర గీత పనివారుల సంఘం గీత వృత్తిదారుల యొక్క సమస్యల మీద రాష్ట్ర సదస్సును నిర్వహించుకుంటున్నాం. దీంట్లో ప్రధానంగా మనం చాలా సమస్యలు ఉన్నాయి. ఏది ఇవాళ వర్షాలు పడుతున్నవి, ఏది పొలాలు నాట్ల పనులు మొదలైనవి అనేక ఏది తాళ్ళెక్కి కూడా రావాలా. అయినప్పటికీ కూడా ఏంటిదనంటే ఖచ్చితంగా బడ్జెట్ ముందు మన సదస్సులు పెట్టాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. అందు గురించి కూడా ప్రత్యేకంగా నేను దీని ప్రాధాన్యత ఏంటిదని అంటే బడ్జెట్ ముందు పెట్టదలుచుకున్నది. దానికంటే ముందు మన ముఖ్యమంత్రి అందరికి కూడా చిరపరిచితుడు, ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా మేము, ఎందుకంటే వారికి సమస్యలు తెలిసినటువంటి నాయకుడు, ఉద్యమ నాయకుడు, వారికి ఎక్సైజ్ మంత్రిగా వారికి మెమోరాండం కూడా సమర్పించాం. తెలియదనేది లేకుండా అనుభవం ఉన్నటువంటి నాయకుడు వినోద్ కుమార్ గారని నేను చెప్పదలిచినాను. అందువలనే మనం ప్రధానంగా వారిని వైస్ చైర్మన్ హోదాలో మన ఉద్యమానికి వారిని గౌరవించేటందుకు, అదేవిధంగా మనం బడ్జెట్లో రూపకల్పనలో ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి వాటి నిధుల కేటాయింపుల అంశం మీద ముఖ్య అతిథిగా పిలిచినాం. వారిని మన సంఘం పక్షాన సన్మానించేటందుకు మన సంఘ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కేవీఎల్ గారు వారికి పుష్పగుచ్చాన్ని అందజేసి
మన రాష్ట్ర సంఘం పక్షాన మన ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుల వారి హోదాలో వారికి మెమోరాండాన్ని అందజేస్తారు. ఇప్పుడు మన విశిష్ట అతిథి, విశిష్టం అంటే ప్రత్యేకమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి అతిథి. ఈ ఉద్యమానికి వారు కరీంనగర్ జిల్లాలో కానీ రాష్ట్రంలో శాసనసభ్యులుగా కానీ అట్లాగే ఒక కమ్యూనిస్టు నాయకుడిగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి వారు నిర్వాహకుల్లో అగ్రగామిగా ఉంటూ సామాజిక న్యాయం పేరు మీద రాష్ట్రమంతటా కూడా రథయాత్ర చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి శ్రీ చాడా వెంకటరెడ్డి గారికి మన రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి అట్లాగే మన ఉపాధ్యక్షుల్లో అయినటువంటి గూడ ఐలయ్య గారు బుకేని అయ్యో మేము మా ఈ ప్రజా సంఘాలు ఉండే సాంప్రదాయం ప్రకారం అతిథులు అయ్యయ్య మేము మన ఈ సదస్సుకు హాజరవుతున్నటువంటి ప్రత్యేక ఆహ్వానితులు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు, వారు కూడా అనేక ఉద్యమాల్లో కేవలం గౌడ సంఘానికే కాకుండా రాష్ట్రంలో ఒక మొన్నటి వరకు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అట్లాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులుగా ఉన్నటువంటి, ముఖ్యంగా ఇటీవల జరిగిన గౌడ హాస్టల్ ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో ఎన్నికైనటువంటి పల్లె లక్ష్మణ్ గౌడ్ గారిని పి రాములు కార్యదర్శి గారు సన్మానిస్తారు. సాహితీవేత్త, అనేక వ్యాసాలు పుంఖానుగా రాస్తూ ఉద్యమాల్లో కూడా గౌడ సంఘాల్లో ప్రముఖ పాత్ర వహించి కేవలం కుల సంఘాల నేపథ్యంతో కాకుండా ఒక వర్గ దృష్టితోటి కృషి చేస్తున్నటువంటి అంబాల నారాయణ గౌడ్ గారు, వారిని మన దూసరి శ్రీరాములు గారు ఖమ్మం జిల్లా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒకరు, వారు సన్మానిస్తారు. శ్రీరామ్ సార్. నువ్వు అట్లాగే వృత్తి సంఘాలకు రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శిగా, అట్లాగే వృత్తి సంఘాలకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చిన్ననాటి నుంచి కూడా విద్యార్థి యువజన సంఘాల్లో ప్రముఖ పాత్ర వహించినటువంటి టి వెంకటరాములు గారిని మన ఉండ కోటయ్య గారు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు వారిని సన్మానిస్తారు.
సోదరులారా, ఇప్పుడు రామూర్తి గారు, అట్లాగే అర్జున్ గౌడ్ గారు, ఓబీసీ సెంట్రల్ ఆర్గనైజేషన్ ఓబీసీ సంఘ సభ్యులు నాయకులు వారు వినోద్ కుమార్ గారికి, రామూర్తి గారు, చాడ వెంకటరెడ్డి గారికి పుష్పం అలంకృతం చేస్తారు. అర్జున్ గౌడ్ గారు సెంట్రల్ ఓబీసీ సంఘాల, రామూర్తి గారు ఐఏఎల్ నాయకులు వారు చాడ వెంకటరెడ్డి గారికి పుష్పమాలతో సత్కరిస్తారు. రాజేశ్వరరావు గారు శ్రీనివాస్ పైకి రా. సోదరులారా, ప్రధానంగా ఎందుకంటే ఈ గీత పనివార్ల సంఘం దీని నేపథ్యం 1957 నుంచి మొదలు పెట్టుకుంటే అనేక పోరాటాలు, ఉద్యమాలు. ఇవాళ మనకి ఎక్స్గ్రేషియో సాధించిన, 5 ఎకరాల భూమి సాధించిన, పెన్షన్ విధానాన్ని సాధించిన, లేదా పన్నుల విధానాన్ని మీద పోరాడిన, ఎన్నెన్ని పోరాటాలు, ఎన్ని త్యాగాలతో అమరజీవి ధర్మభిక్షం గారి నేతృత్వంలో గీత పనివారుల సంఘం పోరాటాలు చేసి సాధించిందనేది ఇది నిర్వివాద అంశం. మరి ప్రతిసారి ఉద్యమాల్లో ప్రతిసారి వచ్చిన సర్కారెల్లా ఈ కళ్ళుని ఆ ఎక్సైజ్ వాళ్ళు సలహా ఇస్తారు, ఈ దుకాణాలు మూసేయండి, కళ్ళుని బంద్ చేసేసేయండి, ఏమంటే కల్తీ పూజ చూపించండి అని. అట్లా ఎన్నిసార్లు ఏది దుకాణాలను రద్దు చేసే ప్రయత్నం చేశారు. అదంతా ఉద్యమ చరిత్ర. ఆ ఉద్యమంలో నిలబడి పోరాటి ఏ సంఘాలు ఎవరు చెప్పకున్నా కానీ ధర్మభిక్షం గారి నేతృత్వంలో ప్రొఫెషన్ ఫైట్ ప్రొహిబిషన్ అని జాతీయ ఉద్యమాన్ని కూడా నిర్మించినటువంటి చరిత్ర మన గీత పరివార్ల సంఘంకు ఉన్నది. అట్లాంటి ఉద్యమ నేపథ్యం నుంచి విజయాలు సాధించుకున్న పరంపరలో ఇక్కడే ఈ ఎదురుగానే ఉన్నటువంటి 767 జీవో వచ్చింది. వస్తే నేను కన్వీనర్గా బిఎస్ఏ స్వామి గారు, దేవేందర్ గౌడ్ గారు, గౌతు లచ్చన్న గారు, ధర్మభిక్షం గారు అడ్వైజర్గా ఉండి నేను కన్వీనర్గా ఉన్నటువంటి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి కమిటీకి పెద్ద ఉద్యమాలు నిర్వహించినాం. 100 సంవత్సరాలు కంక్లూజన్కు ఇక్కడే బహిరంగ సభలో చేసినాం. పార్లమెంట్ మెంబర్లను ఆనాడు పిలిస్తే ఆనాడు వారు మొదటి పార్లమెంట్ మెంబర్ వినోద్ గారు మా ఉద్యమంలో ఏది దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలని ఒక ఫోన్ చేస్తే ఏంటిదనంటే వారు పార్లమెంటు సభ్యులుగా వచ్చేంటిదనంటే ఇక్కడ బహిరంగ సభల్లో పాల్గొనటం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన. అట్లాగే ప్రొహిబిషన్ సమస్య మీద కానీ లేదా మన గీత కార్మికుల అన్ని సమస్యలు, ధర్మభిక్షం గారి విగ్రహ ఆవిష్కరణ నుంచి మొదలు పెట్టుకుంటే అనేక సమస్యల మీద ఇదేదో చాలా మందికి అనిపించవచ్చు ఏంటిదనంటే వినోద్ గారు ఇవాళనే వైస్ ప్రెసిడెంట్ కానీ వైస్ చైర్మన్ కానీ పిలవడం కాదు. మీరు చరిత్ర పేజీలు తిప్పే చూడండి, 142, 143లో ఫొటోస్ కూడా ఉంటాయి. దాంట్లో చరిత్రలో వారు కూడా భాగస్వామి నేను చెప్పదలిసింది. మన రాములు లక్ష్మణ్ గౌడ్ గారు, అలాగే వేదిక పడినటువంటి ఇతర అంబాల నారాయణ గారు, మిగతా పెద్దలందరికీ, వేదిక పడినటువంటి మిత్రులకు, కామ్రేడ్స్, చాలా సంతోషం. ఈరోజు మన వినోద్ కుమార్ గారు ప్లానింగ్ కమిటీ ఉపాధ్యక్షులకి ఎన్నికైన తర్వాత వారితో పాటు మొట్టమొదటిసారిగా ఈ సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. రాష్ట్ర సదస్సుకు పిలిచినందుకు ప్రభాకరన్న గారికి,
మరి ముఖ్య అతిథిగా ఏం చేసిన వినోద్ కుమార్ గారికి ప్రణాళిక చైర్మన్ వైస్ చైర్మన్ గారికి చాడా వెంకటేశ్వర ఎక్స్ఎమ్మెల్యే గారికి మరి వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మన సోదరులందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈ సదస్సు రెగ్యులర్గా అన్న ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాడు. ఆ కండక్ట్లో రెగ్యులర్గా ఇప్పటికీ నన్ను ఎవ్రీ టైమ్గా ఇన్వైట్ చేస్తూనే ఉంటారు. దానికి కృతజ్ఞతలు. ధర్మభిక్షం గారు పెద్దలు ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలలో పాల్గొని ప్రభాకరణ గారు గైడెన్స్లో పెద్దల గైడెన్స్లో అప్పుడు ధర్మభిక్షం పెద్దలు మరి గౌతు లచ్చన్న గారు బాలగౌడ్ గారు ఎన్నో ఉద్యమాలు చేశారు. కళ్ళు గురించి సొసైటీస్ గురించి కూడా ఆ ఉద్యమాల్లో పాల్గొన్నాం. మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ షాప్స్ ఓపెన్ చేయడంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మనం గౌడ సంఘం తరఫు నుంచి అప్పుడు కృతజ్ఞతలు చెప్పాము. ఆ తర్వాత ఒక జీవో తీశారు. ఓల్డ్ డ్యూస్ అనేది సొసైటీస్ నడిపిస్తున్నప్పుడు గీత కార్మికులు ఏదైనా డ్యూస్ వాళ్ళ తాత ముత్తాతలు రెంటల్ ఏదైనా బాకీ ఉంటే అది నిజాం జమానాలో కూడా డ్యూస్ ఉన్నా కానీ మొన్నటిదాకా కూడా వసూలు చేయడము మళ్ళీ ఇల్లు కూడా జప్తు చేయడం జరుగుతుండే. టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెద్దలు కేసీఆర్ గారు జీవో తీసి దాన్ని అడగొద్దని ఒక జీవో తీసి దాన్ని రద్దు చేయడం జరిగింది. దానికి చాలా సంతోషం. అంటే ఎన్నో ఏళ్ల సంది ఉన్న డ్యూస్ను కూడా ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వసూలు చేయడము దానికి జీవో తీసి క్యాన్సిల్ చేయడము మన టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. అదేవిధంగా మొన్ననే పాపన్న ఏదైతే కోట ఉండదో అక్కడ గుట్టను కూడా ఇంతకుముందు ప్రభుత్వం జీవో ఇచ్చి అది వేరేలకు ఆ గుట్టను కూలగొట్టను సర్వాయి పాపన్న గుట్టను గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చి దాన్ని అయితే ఇంతకుముందున్న గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి ఈ గవర్నమెంట్లో రియల్లీ మన కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. దాన్ని ఇమీడియట్లీ 24 అవర్స్లో నోటీస్ తీసుకుపోగానే ఆపేయడం జరిగింది. సభా అధ్యక్షులు పెద్దలు బొమ్మగాని ప్రభాకరణ గారికి, అదేవిధంగా ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులుగా మొన్ననే ఎన్నికైన భూమిపల్లి వినోద్ కుమార్ గారికి, సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకటరెడ్డి గారికి, గౌడ హాస్టల్ చైర్మన్ గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న గీత పనివాళ్ల సంఘం రాష్ట్ర కమిటీకి, ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుండి వచ్చిన ముఖ్య నాయకత్వానికి ఉద్యమ అభినందనలు. రాష్ట్ర సదస్సుకి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర సంఘం అధ్యక్షులు బొమ్మారి ప్రభాకర్ గారు, ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర బాలికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారు, భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి ఉద్యమకారులు గౌరవనీయులు చాడా వెంకటరెడ్డి గారు, గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు, అదేవిధంగా అంబాల నారాయణ గారు, ఈ సదస్సు సందర్భంగా వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి గీత పన్నువాళ్ళ సంఘం ప్రతినిధులకు నాయకులకు అందరికీ ముందుగా తెలంగాణ వృత్తి సంఘాల సమాఖ్య తరఫున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రుల చాలా విషయాలు మన ప్రభాకర్ గారు చాణయ్య గారు మిగతా వక్తలంతా కూడా వివరించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మనం పోరాడి అశేష త్యాగాలు చేసి సాధించుకున్న తర్వాత ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వృత్తులు, అది గీత వృత్తి కావచ్చు, చేనేత వృత్తి కావచ్చు, లేదా మత్స్య వృత్తి కావచ్చు, గొర్రెల కాపలు కావచ్చు, కమ్మరి వడ్రంగి కుమ్మరి అనేక వృత్తుల వాళ్ళు తమ సమస్యలన్నీ కూడా పరిష్కారాలపై సుఖ సంతోషాలతో మనం జీవనం గడపొచ్చని చెప్పని అనేక ఆశలతో ఆకాంక్షలతోటి
మరి ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేశారు. కానీ ఇప్పటికి కూడా ఈ 5-6 సంవత్సరాల కాలంలో కూడా మనం అనుకున్న విధంగా వృత్తుల రక్షణ కోసం వృత్తులకు కావాల్సినటువంటి సహకారం మరి ప్రభుత్వం నుంచి అనుకున్నంత వరకు రావడం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రణాళిక సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారికి నా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, మీరు అన్ని విషయాల గురించి పూర్తి అవగాహన కలిగిన వాళ్ళు, చిన్నప్పటి నుండే సామాజిక స్పృహతో, అంటే 10వ తరగతిలో ఉన్నప్పటి నుంచే, హై స్కూల్లో ఉన్నప్పటి నుంచే, కాలేజీలో ఉన్నా, హై స్కూల్లో ఉన్నా, యూనివర్సిటీలో ఉన్నా, లేదా ఆ తర్వాత ప్రజా ఉద్యమాల్లో ఉన్న అనేక విషయాలను కూడా వారు మరి చిన్ననాటి నుండే అవగాహన చేసినటువంటి మరి నాయకులు మన వినోద్ కుమార్ గారు, వారి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ కావడం నిజంగా మనందరికీ, అంటే తెలంగాణ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులకు, వామపక్షవాదులకు అందరూ కూడా చాలా సంతోషదాయకం. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రభాకర్ గారు, వేదిక మీద ఉన్న మన రాష్ట్ర కార్యదర్శి గారు చాడా వెంకరెడ్డి గారు, మన వినోద్ గారు, రాష్ట్ర ప్రణాళిక వైస్ చైర్మన్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారములు. ఇక్కడ వచ్చినటువంటి మన గీత పని వాళ్ళ సభ్యులందరికీ నమస్కారములు. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అయినా కానీ మనకు సమయం లేదు, ముఖ్య అతిథులు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉన్నది. గీతా కార్మికుల సమస్యలు చాలా తెలంగాణ రాష్ట్రంలో ఒక మాట చెప్పాలంటే అధ్వానంగా ఉన్నాయన్న మాట నేను చెప్పదలిచాను. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మన కళ్ళు ముఖ్యంగా అమ్మకాలు జరగటం లేదు. అది మన వినోద్ గారికి బాగా, మన చైర్మన్ గారికి బాగా తెలుసు, చాడా గారికి తెలుసు, ఇందులో అనుమానం ఏం లేదు. కళ్ళు కంప్లీట్గా అమ్మకాలకి ప్రజలు ముందుకు రావటం లేదు. కారణం ఏంటంటే ఈ మద్యం బాగా వైన్స్లో, ఈ బాగా రెస్టారెంట్లు బాగా ఎక్కువైపోయినాయి. ఈ చిన్న చిన్న సీసాలలో మందు విక్రయాలు చేయడం వల్ల కంప్లీట్గా మన కళ్ళు అమ్మకాలు జరగటం లేదు. భిక్షం గారు ఏదైతే ఉందో ఆయన నమ్మినటువంటి కళలు, గ్రామీణ ప్రజల యొక్క నాడి తెలిసినటువంటి నాయకుడు అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది చేపట్టి ఈ సమస్యలను మీరు నిరంతరం పరిశీలించి సహకారం అందించే దిశలో మీరు ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ వినోద్ కుమార్ గారిని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర గీత పనివారుల సంఘం ఈరోజు ఈ రాష్ట్ర సదస్సు జరుపుకుంటున్న సందర్భంలో మరి రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు బొమ్మగాని ప్రభాకర్ గారు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినటువంటి సంఘ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మరి వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలు చాడా వెంకరెడ్డి గారు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మన రాష్ట్ర కార్యదర్శి గారు, మరి వేదికపై ఉన్నటువంటి మిత్రులు వెంకట్రాములు గారు, వృత్తి సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు, అదేవిధంగా అంబాల నారాయణ గౌడ్ గారు, చారీ గారు, ఇంకా చాలామంది మిత్రులు, శ్రీరాములు గారు, ఇంకా మిగతా వేదికపై కూర్చున్నటువంటి మిత్రులు, వేదిక ముందు మరి ఈరోజు ఈ సదస్సుకు వచ్చేసినటువంటి తెలంగాణలో వివిధ జిల్లాల నుండి వచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మిత్రులారా, ఇంతకుముందు ప్రభాకర్ గారు మాట్లాడిన సందర్భంలో గీతా పనివారుల సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కారణం ఎవరంటే వారే. నాకు అవగాహన ఉండడానికి గల కారణము ప్రభాకర్ గారే, అదేవిధంగా పెద్దలు, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ సాయుధ పోరాట యోధులు మరి ధర్మభిక్షం గారు. ధర్మభిక్షం గారితో నేను చాలా సందర్భాల్లో గంటల తరబడి మరి వారితో కూర్చొని మాట్లాడినటువంటి రోజులు నాకు ఈ రోజు ఇక్కడ కూర్చున్న సందర్భంలో గుర్తు చేసుకున్నాను. ఒకసారి నేను నెమరు వేసుకున్నాను. వారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సందర్భంలో కానివ్వండి, అంతకంటే ముందు వారు పార్లమెంటు ఎన్నికల్లో 91లో 96లో
పోటీ చేసే సందర్భంలో మరి ఆలేరు శాసనసభ నియోజకవర్గానికి మరి ఆ రోజు మమ్మల్ని ఇన్ఛార్జిగా పంపించినటువంటి మరి వరంగల్ జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, ముఖ్యంగా శ్రీరాములు గారు ఉన్నారు ఇక్కడ, వారు నేను కలిసి మరి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో చాలా గ్రామాలు స్కూటర్ పైన సైకిళ్ళ పైన మరి తిరిగే వాళ్ళము. ఆ రోజు నక్సలైట్ల ఉద్యమ ప్రభావం ఉన్న సందర్భంలో నానా రకాలుగా మరి రాములు గారు నేను కలిసి తిరిగినాం. కాబట్టి ఆ సందర్భంలో నేను చాలా విషయాలు కూడా నేను తెలుసుకోవడం జరిగింది, ఒక అవగాహన వచ్చింది. తదనంతరం హనుమకొండ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో కానివ్వండి, ఇదివరకు జరిగినటువంటి మహాసభలో పాల్గొన్న సందర్భంలో కూడా నేను చెప్పడం జరిగింది. కళ్ళు అనేది ఎట్లయితే మానవ జాతి మరి ఆహారంలో ఒక భాగమైనటువంటి అంశం, ఇది మద్యం అనేది తర్వాత వచ్చినటువంటి ఒక మత్తు పానీయం మాత్రమే. కానీ కళ్ళు అనేది జీవితంలో ఆహారంలో ఒక భాగంగా ఉన్నటువంటి ఒక పానీయం అని చెప్పేసి మనకందరికి తెలుసు. బహుశా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి శాసనసభలో కానివ్వండి, తర్వాత టీవీ చర్చలో కానివ్వండి, స్పష్టంగా కళ్ళు అనేది మా తెలంగాణ జీవితంలో ఒక భాగం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈ మధ్య కాలంలో కూడా మరి జాతీయ ఉపాధి హామీ పథకం గురించి వెళ్ళి చర్చించే సందర్భంలో మరి ఎర్రబెల్లి దయాకర్రావు గారు పంచాయతీరాజ్ మంత్రి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు మరి వారు ఎక్సైజ్ మంత్రి గారు ఉన్న సందర్భంలో నేను పక్కకు కూర్చున్నాను. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఈ హరిత కార్యక్రమంలో పట మీరు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు తీసుకోండి, తాటి ఈత చెట్లను మీరు మీరు ఆర్డర్ ఇచ్చిండ్రు, ఎన్ని చెట్లు వచ్చినాయని చెప్పి కూడా వాళ్ళని అధికారులు నిలదీయడం జరిగింది. ఎందుకంటే ఆ సందర్భంలో పట్టే మరి ఈ మధ్య హైబ్రిడ్ చెట్లు కూడా వచ్చాయని చెప్పి మరి గిరిక తాళ్ళు వచ్చాయని చెప్పి కూడా ఆ మంత్రులు ప్రస్తావించినప్పుడు, ఏ తాళ్ళు నాకు తెలియదు కానీ కళ్ళు దిగి వచ్చే తాళ్ళు అయితే పెట్టండి అని చెప్పి మరి సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మత్తు పానీయం కాదు, ఇది ఆహారం లోపల మరి తీసుకునేటువంటి ఆనవాయితీ మన తెలంగాణ గడ్డపైన ఉన్నది. కాబట్టి వీటిని కాపాడండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మిత్రులారా, మిగతా విషయాలకి చాలా సమస్యలు మరి మిత్రులు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇదివరకు చెప్పినట్టు మరి అప్పుడు 5 లక్షల ఎక్స్గ్రేషియా వచ్చినప్పుడు కొన్ని రోజులు మరి ఆ డబ్బులు రాని సందర్భంలో ప్రభాకర్ గారు మిగతా మిత్రులను నా దృష్టికి తీసుకొస్తే మరి ఆనాడు నేను ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి అధికారులతో మాట్లాడి మరి వాటిని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు పెద్దలు మాట్లాడిన సందర్భంలో మరి చాలా డబ్బు ఇంకా విడుదల కాలేదని కూడా మీరు ప్రస్తావించారు. తప్పనిసరిగా ఇది సంబంధిత అధికారుల దృష్టికి నేను తీసుకొస్తాను, అవి వెంటనే రిలీజ్ అయ్యేటట్టు కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మీ ముందు నేను హామీ ఇస్తున్నాను. మిత్రులారా, ఈ విషయం లోపల ఎక్స్గ్రేషియా విషయంలో కానివ్వండి, మిగతా పేమెంట్స్ గురించి కానివ్వండి, లేకపోతే భూసేకరణ జరుగుతున్న సందర్భంలో చెట్లని నరికివేసిన సందర్భంలో మరి వాటికి డబ్బులు ఇచ్చే విషయంలో కానివ్వండి, ఇట్లా చాలా విషయాలు మీరు అందరు కూడా ప్రస్తావించారు. నేను మరి ఈ ఏదైతే మన సంఘం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లోపల చాలా విషయాలనే వీటన్నిటిపైన కూడా నేను మరి నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలియజేస్తున్నాను. ఇదే సందర్భంలో మీరు కూడా ప్రస్తావించారు, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు తెలంగాణ ఉద్యమ కాలం లోపల మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, హైదరాబాద్ నగరంలో కళ్ళు దుకాణాలను ఏదైతే ఆనాటి ప్రభుత్వం మూసేసిందో వెంటనే తెరిపిస్తానని చెప్పిండ్రు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెరిపించినందుకు మీరు కూడా ఈ రిప్రజెంటేషన్ లో కూడా మీరు అభినందన కూడా తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంలో మెడికల్ బోర్డు గురించి కూడా ఇప్పుడు మిత్రులు ప్రస్తావించారు. మరి చిన్న గాయాలు పెద్ద గాయాలు తేల్చడానికి అంత పెద్ద మెడికల్ బోర్డు అయితే అవసరం లేదు. మరి నేను ఆ జీవోలో ఏమైనా సవరణలు చేయాలన్నా ఏందా అనే విషయం పైన కూడా నేను సంబంధిత మంత్రి అయినటువంటి మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారితో కూడా మాట్లాడతాను, అధికారులతో కూడా మాట్లాడతాను. తప్పనిసరిగా దాన్ని వెసులుబాటు ఉండే విధంగా ఎవరికైతే గాయమైందో ఎవరికైతే నష్టం జరిగిందో
వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు మన తెలంగాణ రాష్ట్రంలో జరగద్దనేదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా ఆలోచన. మనం బ్రతకడానికి సులభంగా ఉండాలి, ఏవైనా జీవోలు తీస్తే కానీ ఇబ్బంది పెట్టేటువంటి జీవోలు ఉండకూడదు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం మనది కాబట్టి తప్పనిసరిగా దానిపైన నేను దృష్టి పెడతానని కూడా మీకు తెలియజేస్తూ, ఒక్కొక్క విషయం లోపల కూడా మీరు చాలా విషయాలు కూడా దీన్ని చాలా సుదీర్ఘంగా మరి వివరణ ఇస్తూ మీరు ఈ లిఖితపూర్వమైనటువంటి ఆర్జీని ఇప్పుడు నాకు ఇవ్వడం జరిగింది. దీనిపైన నేను వెంటనే సంబంధిత అధికారులు ముఖ్యంగా మంత్రి గారితో కూడా మాట్లాడి మీకు అతి త్వరలో చాలా విషయాలపైన స్పష్టత వచ్చే విధంగా నా ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ విషయం లోపల నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో నా దృష్టికి ఈ 5 ఎకరాల భూమి, ఈ సొసైటీలకు జీవోలు ఇచ్చిన దృష్టికి వచ్చినప్పుడు వాటిల్లో మరి ఈ చెట్లు పెట్టాలంటే జాతీయ ఉపాధి హామీ పథకంలో మరి చెట్టు పెట్టడానికి, ఆ మొక్కను నాటడానికి, ఆ మొక్కకు ఆ పొక్క తీయడానికి, తర్వాత మరి ఏ విధంగా నీళ్లు ఉండాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు మరి మైక్రో ఇరిగేషన్ దీనికి ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రయత్నం చేసి కరీంనగర్ జిల్లాలో మరి అంతర్గావ్ అనే విలేజ్ జగిత్యాల మండలం లోపల స్పష్టంగా మరి మినిస్ట్రీ మన వ్యవసాయ శాఖ నుండి పార్థసారథి గారి నుండి ఒక స్పెషల్ జీవో కూడా వచ్చింది. మీరు చూడొచ్చది. ఇవాళ ఒక తాటి వనం కానివ్వండి, ఈ ఈత వనం కానీ పెంచుకునేటప్పుడు నీళ్ల కోసం నేను స్వయంగా నా ఎంపీ ల్యాడ్స్ నుండి కూడా బోర్లు ఇచ్చి మరి నా ఆనాటి కరీంనగర్ మరి జిల్లాలో ఉండే మరి విభజన జరిగిన తర్వాత 4-5 జిల్లాలనే, అటు సిరిసిల్ల జిల్లా అయింది, జగిత్యాల జిల్లా అయింది. ఈ 2-3 ఈ కొత్త జిల్లా లోపల మరి మేడిపల్లి మండలంలో 2-3 గ్రామాలు, అదేవిధంగా జగిత్యాల మండలంలో, తర్వాత కొడిమ్యాల మండలం లోపల మరి ఎక్కడైతే భూమి లభ్యత ఉన్నదో అక్కడ ఈ ప్రయత్నం చేశాము. చెట్లు పెరిగినాయి. అయితే వీటిని మీరు ఇదివరకే పెద్దలు పోయి చూసి రావచ్చు. ఎట్లా ఉన్నాయంటే ఈత వనం పెరిగిన తర్వాత అదొక హార్టికల్చర్ దాంట్లో పోయినట్టుంది. పోయిన తర్వాత ఇప్పుడు నా సామాన్యంగా మనం కళ్ళు మండలం లోపల అందరు కూర్చోబెట్టి కళ్ళు సేవిస్తారు. కానీ అక్కడ పోతే ఒక 5 స్టార్ హోటల్ పోయినట్టు తయారు చేసిండ్రు వాళ్ళు. మంచిగా ఈత చెట్లు పెరిగినాయి. ఒక బ్రహ్మాండంగా దీన్ని ఏమంటారు ప్రకృతిలో మరి ఉండేటట్టు చిన్న చిన్న తాటాకులతో చిన్న చిన్న గుడిసెల్లాగా వేసేసి రౌండ్గా వేసేసి మంచిగా కుర్చీలు వేసేస్తే దాంట్లో మరి అక్కడ సేవిస్తూ మంచిగా తినడానికి అంటే ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ ఎగ్జాక్ట్లీ ఓ రిసార్ట్ లాగా తయారు చేశారు. చూస్తే మేడిపల్లి మండలం ఉన్నది, వెళ్ళి చూసి రండి అంటే సొంతంగా చేసిండు ఒక అతను. కొంతమంది ఇప్పుడు చాలా మంచిగా ఈ స్థాయిలో పెరిగినాయి. కాబట్టి నూతన ఒరవడి లోపల చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మార్పు ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా జరగకపోతే మరి ఈ రోజు వీడు అమ్ముతాడు, మనం తాగుతాం. కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ దీనికి ఉన్నాయి. ఊరికేందంటే దీంట్లో కంటామినేషన్ లేదు తప్పితే కానీ నిజమైనటువంటి పానీయం అనేది భూమి నుండి నేరుగా వచ్చేటువంటి కళ్ళులో మాత్రమే ఉన్నది. అందుకే చాలా మంది చెప్తున్నారు. కాబట్టి మిత్రులారా, దీన్ని చాలా సీరియస్గా ఒక సైంటిఫిక్ మేనర్గా దీనిపైన వీలైతే రీసెర్చ్ కోసమే కొంత డబ్బు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి. మీరు దీనిపైన ఏదైనా ఒకటి ఎవ్రీథింగ్ ఈ ఐఐటి వాళ్ళని అడగాలి. హైదరాబాద్ ఐఐటి చాలా గొప్పగా ఉన్నది, దేశంలో 5వ సంస్థలాగా ఉన్నది. వీలైతే ఒకసారి పోదాం, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్కి ఈ ప్రాబ్లమ్ ఈ మా సమస్యనే దీని మీద ఆలోచన చేయండి అని చెప్పి. ఇలా గుండె మార్పిడి అంటే ఎన్టీ రామారావు 83లో అమెరికా పోతే అమెరికా విన్నాను. ఇలా రోజుగా ఫ్యామిలీ ప్లానింగ్ కంటే ఎక్కువ ఈజీగా ఆపరేషన్ చేసి పడేస్తారు. ఎక్కడ పడితే అక్కడ గుండె కనుక్కున్నారు మనోళ్ళు, స్టెంట్స్, బెన్స్. అట్లనే దీనికి ఎందుకుంటే ఈ సమస్య నేనైతే ధర్మభిక్షం గారితో ఎప్పుడో గుర్తుకొస్తలేదు, డేట్ గుర్తులే కానీ ఏదో కేరళలో ఒక మీటింగ్ ఉండే పోతున్నప్పుడు చాలా చర్చించింది ఇంట్లో అమీర్పేటలో పట. కానీ అప్పటి నుంచి ఈ సమస్యకు పరిష్కారం ఇంకా దొరకలేదు. దీని మీద శ్రద్ధ పెడతలేం మనం. నేను అనేది ఏంటంటే ప్రభాకర్ గారు మరి వారి తోటి సంఘ నాయకులు మిగతా సంఘాలతో కూడా ఆలోచన చేసి ఒక సైంటిఫిక్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఇస్ ఏ సొల్యూషన్. ఈ సమస్యకు తప్పనిసరిగా జవాబు ఉంటుంది. దానిపైన చూడ మొన్న నేను ఈ మధ్య కేరళ వెళ్ళినప్పుడు కూడా అలా ఆలోచన చేస్తాను. అంటే అవి కొబ్బరి చెట్లు చాలా తక్కువ, అది పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు ఆల్రెడీ కొంత కనుక్కున్నారు, చేస్తున్నారు. ఎందుకంటే కొబ్బరి కాయలు తెంపడానికి అక్కడ మనుషులు దొరుకుతలేరట వాళ్ళకి. కేరళలో కొత్త సమస్య వచ్చింది వాళ్ళకి. వాళ్ళంతా దుబాయ్ గిబాయ్ ఎక్కువ పోయినరు. అసలు మనుషులు దొరకపోతే వాళ్ళకు మిషన్ పెట్టి అదే టక్క టక్క ఇట్లా కట్ చేస్తుంది, తీసుకొస్తాను.
కింద పెద్ద అది కట్టిండ్రు, ఏది మన జోలలాగా. చెట్టు కడతాడు, 20 నిమిషాలు కూడా కట్ చేస్తాడు, తీసుకుపోతాను. 2 ముగ్గురు మొత్తం కొబ్బరి తోట మొత్తం సాఫ్ చేసి పడేసాను 1 గంట 2 గంటల్లో పెట్టిన. నేను ప్రత్యేక చూసాను నేను. కాబట్టి దీనికి కూడా సొల్యూషన్ ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది దీనికి. అది ఏంటనేది నేను చెప్పలేను, మీరు కూడా ఇప్పుడు ఎవరికి చెప్పలేము, కానీ ఉంటుంది. అది ఏందో మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి మిత్రులారా, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రభాకర్ గారికి, దీంట్లో ఉన్న చాలా సమస్యలపైన మరి నేను సంబంధిత మంత్రి గారితో మాట్లాడతాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాను, అధికారుల దృష్టి తీసుకెళ్తాను. ఇవన్నీ కూడా మనము సొల్యూషన్స్ మన చేతులు ఉన్నాయి, ఇవి పెద్ద ఉన్నాయి కాదు. నేను ఇప్పటిదాకా ప్రస్తావించిందే మనకు అనుకోవాలి. కాబట్టి ఈ సమావేశంలో పట మరి రేపటి యువతరానికి రేపు ఈ వృత్తి పైన ఆధారపడి, ఇంతకుముందు మన ప్రభాకర్ గారు నేను మాట్లాడే ముందు నాకు చెప్పారు, స్కిల్ డెవలప్మెంట్ అని అన్నిటికీ చెప్తున్నారు కదా, దీనిపైన కూడా మరి ఆలోచన చేయండి అని కూడా చెప్పారు. కంపల్సరిగా ఏ విధంగా దీన్ని కొత్తగా చేయాలి, స్కిల్ డెవలప్మెంట్లో దీని భాగంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు స్కిల్ ఇండియా, స్కిల్ డెవలప్మెంట్ అంట. ఈ సమస్య లెటస్ త్రో దీని మీద చర్చించే దేశవ్యాప్తంగా ఎవరికైనా ఇచ్చి రీసెర్చ్ చెప్పి అసలు ఏంది తక్కువ ఖర్చుతో తక్కువ ఇబ్బందితో ఏ విధంగా వీటిని చేయాలి. ఈ చెట్లు కూడా అవి అట్లే పెరుగుతాయి, వాటంతా అవే పెరుగుతాయి చేస్తారు, కానీ వాటి లోపల నూతన బోరడి లోపల ఏం తీసుకురావచ్చు. ఇంకా మన బియ్యం లోపల 116 రకాల బియ్యం తిన్నాం మనం ఇప్పటికీ. మసూరి బియ్యం, విజయ మసూరి, ఈ మసూరి, కాకతీయ, ఇది బొచ్చే తిన్నాం. మరి తాడి చెట్లు ఎందుకు వస్తాయో నాకు అర్థమవుతలేదు. ఏదో గిరికతాళ్ళు అన్నారు కదా, తాడి చెట్లాగా దానికి దీనికి కొంత తేడా ఉన్నది, దానికి తేడా ఉన్నది. అసలు తాడి చెట్టే ఎందుకు ఉండదు? కొబ్బరి చెట్టు, గంత పెద్ద కొబ్బరి చెట్టు ఇంత చిన్నగైందని చెప్పి ధర్మభిక్షం గారు ప్రశ్న వేసిండ్రు. కొబ్బరి చెట్లు మా చిన్నప్పుడు గింత కొబ్బరి చెట్టు చూడలేదయా, గంత పెద్ద కొబ్బరి చెట్టు ఉండే, అది ఇప్పుడు గింత చిన్నగా తీసుకొచ్చారు కదా, దీన్ని కూడా తీసుకొస్తాను కేరళలో అని చెప్పి ధర్మభిక్షం గారు 25 ఏళ్ల కింద నాకు చెప్పారు. కాబట్టి మిత్రులారా, నాకు మంచి అవకాశం ఇచ్చారు. మరి ఇంతకుముందు వెంకటరాములు గారు 10వ తరగతి గురించి చెప్పిర్రు. మరి నాకు నిజంగా నాకు ఈ రాజకీయాలకు కానీ నాకు నేర్పినటువంటి మొదటి ఉపాధ్యాయుడు మరి వెంకటరాములు గారు. విద్యార్థి రాజకీయాల్లో 1975లో మరి నేను అనుకోకుండా తెనాలికి ఒక రాజకీయ శిక్షణ శిబిరాలకు పోతే, ఇంటికి వచ్చిన తర్వాత పాపం ప్రతి 75 నుంచి నా ఎంబడిబడి ఏఎస్ఎఫ్ మెంబర్షిప్ అని బుక్ తీసుకొస్తే, ఆ మెంబర్షిప్ అంటే నాకు తెలియదు, మెంబర్షిప్ చేపియాలి, అట్లా చేపియాలి, ఇట్లా చేపియాలని చెప్పి పాపం ఆ రోజులో వారు చాలా కష్టపడ్డారు. వచ్చి మాలాంటి వాళ్ళందరినీ కూడా మరి ఉద్యమ రాజకీయాల వైపు తిప్పిన వాళ్ళలో మరి మిత్రులు పెద్దలు వెంకటరాములు గారు, వారు ప్రస్తావించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి మరి ప్రభాకర్ గారికి, మరి మిత్రులు చాడా వెంకటరెడ్డి గారు, మరి ఉద్యమ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఈరోజు ఈ రాష్ట్ర సమస్యలు ఇవన్నీ కూడా మరి ముందు తీసుకెళ్లే సందర్భంలో పట్ల మీ వృత్తి పట్ల కూడా మరి వారు మేము అందరం కూడా కలిసి మీ సమస్యల పరిష్కారం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వాతంత్ర పోరాటాల వీరుడు అమ్మ, గీత కార్మికులకు ధర్మ భిక్షం దేవుడు అమ్మ. స్వాతంత్ర పోరాటాల వీరుడు అమ్మ, గీత కార్మికులకు ధర్మ భిక్షం దేవుడు అమ్మ. తాటి చెట్టు కంటిలోన రూపమేనమ్మా, తాటి చెట్టు కంటిలోన రూపమేనమ్మా, లోకమంత నిండి ఉన్న దీపమోయమ్మా. స్వాతంత్ర పోరాటాల దేవుడోయమ్మ, గీత కార్మికులకు ధర్మ భిక్షం దేవుడోయమ్మా. గీత జనం పోరాటాల శక్తోయమ్మా, గీత జనం పోరాటాల శక్తోయమ్మ, గీత పనివారల సంఘానికి జెండేనమ్మా. స్వాతంత్ర పోరాటాల వీరుడోయమ్మ, గీత కార్మికులకు ధర్మ భిక్షం దేవుడోయమ్మ. స్వాతంత్ర పోరాటాల వీరుడోయమ్మ, గీత కార్మికులకు ధర్మ భిక్షం దేవుడోయమ్మ. నిషాదము ధ్వనిస్తుంటే గీతమా, గీతమా నీ ఉనికి ఎక్కడా, సంగీతమా నీ ఊపిరెక్కడా,
విశ్వమానవ వీణ పైన విష నిషాదము ధ్వనిస్తుంటే, విశ్వమానవ వీణ పైన విష నిషాదము ధ్వనిస్తుంటే, గీతమా గీతమా నీ ఉనికి ఎక్కడా, సంగీతమా నీ ఊపిరెక్కడా, విశ్వమానవ వీణ పైన విష నిషాదము ధ్వనిస్తుంటే, మనసు ముంగిట తోరణాలను మనిషి స్వార్థం బిగిస్తుంటే, మనసు ముంగిట తోరణాలను మనిషి స్వార్థం బిగిస్తుంటే, ఆమని ఆమని హేమాంతమెందుకో, సీమాంతమా మొహమాటమెందుకో, విశ్వమానవ వీణ పైన విష నిషాదము ధ్వనిస్తుంటే, అక్షరాకుల రేకులోలే భక్షణానికి బరి తెగిస్తే, రక్షసాములు రేకులోలే భక్షణానికి బరి తెగిస్తే, శాంతమా శాంతమా నీ ఊసులెందుకో, ప్రశాంతమా నీ భాషలెందుకో, విశ్వమానవ వీణ పైన విష నిషాదము ధ్వనిస్తుంటే, విశ్వమానవ వీణ పైన విష నిషాదము ధ్వనిస్తుంటే, విద్యలే వాణిజ్యమైతే చదువు భారము సంపుతుంటే, విద్యలే వాణిజ్యమైతే చదువు భారము సంపుతుంటే, బాల్యమా బాల్యమా నీలాస్యమెక్కడా, భావమా నీ ఎదుగుటెక్కడా, విశ్వమానవ వీణ పైన విష నిషాదము ధ్వనిస్తుంటే, విశ్వమానవ వీణ పైన విష నిషాదము ధ్వనిస్తుంటే, చేతి పనులకు వాత పడితే మరణ శయ్యను శరణు చూస్తే, దేశమా దేశమా నీ గమనమెచటికి, సందేశమా నీ గమ్యమెచటికి, విశ్వమానవ వీణ పైన విష నిషాదము ధ్వనిస్తుంటే, విశ్వమానవ వీణ పైన విష నిషాదము ధ్వనిస్తుంటే, హలం పైన కలం పైన సకల ధామిక జనం పైన కూటనీతులు మాటు పెడితే, పోరాటమా మొహమాటమెందుకో, పోరాటమా మొహమాటమెందుకో, విశ్వమానవ వీణ పైన విష నిషాదము ధ్వనిస్తుంటే, విశ్వమానవ వీణ పైన విష నిషాదము ధ్వనిస్తుంటే, గీతమా గీతమా నీ ఉనికి ఎక్కడా, సంగీతమా నీ ఊపిరెక్కడా. థ్యాంక్ యూ సార్.